హ్యాండ్ కటింగ్ కోసం క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం పావించి తీసుకోండి. ఎందుకంటే నాకు బార్డర్ వచ్చింది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని హైట్ ఒకసారి మార్కింగ్ వేసుకోండి. ఖర్చుతో కలిపి స్ట్రైట్గా లైన్ వేసుకుని ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. 8 నెంబర్తో వచ్చిందండి, అంటే 8.5 3 తీసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా 8.5కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి. తర్వాత వచ్చేసి స్ట్రైట్గా లైన్ వేసుకుని ఆర్మ్ లూజ్ సగానికి మార్కింగ్ వేసుకుని ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర 2 ఇంచులకి మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మీరు ఏం చేయాలంటే కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ డౌన్లో సగానికి మార్కింగ్ వేసుకుని ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం లోతు తీసేసుకున్నారనుకోండి, ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అనుకుంటే కింద లింక్ ఇస్తాను, ఫుల్ వీడియో లింక్, అది ఒకసారి చెక్ చేయండి. ఇలాగ లోతు కట్ చేసిన తర్వాత సైడ్కి అతుకులు పడతాయి కదా, ఇక్కడి నుంచే కట్ చేసుకుని